ఈ వ్యక్తి ఆర్ట్స్ కాలేజీకి ఎలా వచ్చిండో ఏం చేసిండో ఎవ్వరికి తెలియదు, కానీ చాలా బాధలు పడ్డాడు. ఆయన ఒక పల్లె, మేమందరం వీళ్ళ చెల్లె మ్యారేజ్ అయినప్పుడు వీళ్ళ యొక్క పరిస్థితులు కానీ వీళ్ళ ఒక విలేజ్ కానీ ఎలా ఉంటారు అసలు ఇక్కడ ఎలా ఉంటారు. మామూలుగా మా విలేజ్లో చెరువు పక్కన ఉన్న చెరువు గట్టిన ఉన్న దారి కూడా వీళ్ళ విలేజ్కి లేదు. అలాంటి పరిస్థితుల నుంచి ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చినందుకు మామూలుగా ఎలా వచ్చినావా అని ఎన్నోసార్లు ఆలోచించినాం బ్రో. అలాంటి కఠిన పరిస్థితులను ఎదుర్కొని ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చినందుకు మాతో కలిసి తిరిగినందుకు మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ముఖ్యంగా నువ్వైతే మంచి గొప్ప పొజిషన్ పోయి ఆ ఊరి నుంచి మాత్రం సెట్ కావాలి బ్రో. పదే చెప్తాను ఉంటా, లేకపోతే మీ 5 పల్లెల కన్నా డబ్బులు ఇచ్చి నీ దగ్గర డబ్బులు ఉంటే 5 పల్లెలకు ఇళ్ళ కట్టి బ్రో, ఇంకా అక్కడ మాత్రం ఉండదు. ఓకే అన్న, ఖచ్చితంగా మీ మాట ప్రకారం. నెక్స్ట్ భూపన్న